హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న రవికాంత్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్. అందరూ ఏమనుకుంటారంటే ఇదేంటి ఇలా కొత్తగా ఉంది టాపిక్, ఇది ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎవరికి అవసరము అని అనుకుంటారు. కానీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఇది లేకుండా ఎప్పుడైనా మీరు థింక్ చేశారా, రేపటి నుంచి నాకు ఇన్కమ్ రాదు అని అంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది? ఇమాజిన్ ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా ఉంటుంది. సో ఎమర్జెన్సీ ఫండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందరు. మరి ఇందులో ఏమేమి కవర్ అవుతాయి? మీ ఈఎంఐస్, మీ మంత్లీ గ్రాసరీ బిల్స్, కిడ్స్ స్కూల్ ఫీజు, ఇట్లా కొన్ని మేజర్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో దాన్ని మీరు సేవ్ చేసుకోవడానికి ఈ పర్టిక్యులర్ ఫండ్ అనేది జనరేట్ చేసి పెట్టుకోండి అని మేము ప్రతి ఒక్కరికి చెప్తాము. మరి ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఉన్నా లేకపోయినా, ఏదైనా రేపు ఇన్కమ్ వచ్చినా రాకపోయినా ఇది మాత్రం స్టాప్ అవ్వవు. దర్ ఇస్ నో స్టాపేజ్, దీనికి స్టాప్ అనేది ఉండదు. సో సింపుల్ ఫండ్ అండి ఇవన్నీ. మనకు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలంటే సింపుల్ ఫండ్ ఏంటంటే 6 months ఆఫ్ యువర్ శాలరీ, మీ పే చెక్ ఎంతైతే ఉంటుందో ఆ పే చెక్ మల్టిప్లై బై 6 చేస్తే ఆ అమౌంట్ని మీరు మీ ఎమర్జెన్సీ ఫండ్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక 6 months వరకు మన ఈ పర్టిక్యులర్ ఎక్స్పెన్సెస్ అనేటివి కంట్రోల్లో ఉంటాయి. ప్లస్ మనం అంత స్ట్రెస్ పడనవసరం లేదు. సో ఈ ఫండ్స్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీరు ఐదర్ మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో కానీ, మీ లిక్విడ్ ఫండ్లో కానీ, లేకపోతే ఏదైనా ఎఫ్డీలో కానీ వేసి పెట్టుకోండి. థింక్ దట్ ఇట్ ఈస్ దేర్. మీరు ఎప్పుడు దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఎట్లా అయితే మీ ఖర్చులు పెరుగుతుంటాయో అట్లా మీ అమౌంట్ని కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. నెవర్ ద లేట్, ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ ఈ ఫండ్ని మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అగైన్.